హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెయిట్ తగ్గడం చాలా పెద్ద బ్రహ్మ ప్రళయంలా ఫీల్ అవుతుంటారు చాలామంది. ఇన్ఫ్యాక్ట్ వెయిట్ తగ్గడం కష్టం అనుకుంటున్న టైంలో నిజంగా ఒక వరంలాగా వచ్చాయి ఈ వెయిట్ లాస్ డ్రగ్స్. ప్రస్తుతం గతంలో ఉన్న వాటితో పోల్చుకుంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి డ్రగ్స్ ఇంకా మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నాయి అని వినిపిస్తున్న నేపథ్యంలో స్టిల్ దేర్ ఇస్ ఆల్సో కొంచెం భయం ఉంది కొంతమందిలో. ఇవి వాడచ్చా, పెద్దవాళ్ళు వాడచ్చా, డయాబెటీస్ ఉన్నవాళ్ళు వాడచ్చా, లేకపోతే వాళ్ళకే పనిచేస్తుందా? ఎస్పెషల్లీ కొన్ని డ్రగ్స్ లైక్ మొంజారో జనాలు యూజువల్గా అనుకుంటున్న పాయింట్ ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి కాదు, అది షుగర్ మెడిసిన్, సో షుగర్ ఉన్నోళ్ళు మాత్రమే వాడాలి. ఇట్లా బోలెడన్ని అప్రిహెన్షన్స్ ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ గురించి రీసెంట్ టైమ్స్లో మనం వింటున్న నేపథ్యంలో అసలు ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ వాడడం మంచిదా కాదా, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు డాక్టర్ రవికాంత్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? ఫైన్. ఏంటి సార్ ఫుల్ హల్చల్ చేస్తున్నాయి వెయిట్ లాస్ డ్రగ్స్ గురించి, అసలు వాడచ్చా వాడకూడదా? ఒకప్పుడు సిబుట్రమన్ అనే వండర్ఫుల్ డ్రగ్ ఉండేదండి. అది వాడిన వాళ్ళు చాలా తక్కువ కాస్ట్ అనమాట. అది వాడిన వాళ్ళు, నేను 2011లో విజయవాడ వచ్చాను కదా, అప్పుడు ఉంది. తర్వాత 1 yearకి బ్యాన్ అయింది, 1 or 2 yearsలో. ఆ సిబుట్రమిన్ అనే డ్రగ్ ఉన్నప్పుడు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఒక 10 kgs 5 kgs తగ్గేవాళ్ళు. సో ఎంత హ్యాపీగానో ఉండేవాళ్ళు. కాకపోతే దానివల్ల ఏం జరిగిందనేది తెలియదు. ఎప్పటి నుంచో ఉంది, ఒక 30-40 ఏళ్ళ నుంచి ఉంది. ఇప్పుడు మనం ఒక డ్రగ్ని కిల్ చేయాలనుకోండి, దానికి ఏదో ఒకటి రిస్క్ అంటగట్టి దాన్ని బ్యాన్ చేస్తారు. 40-50 ఏళ్ళ నుంచి ఉన్నది, దీనికి ఏదో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని. ఎంత ప్రూఫ్ ఉందనేది తెలియదు. ఎందుకంటే ఈ కొత్త డ్రగ్స్ అన్నీ ఇన్ ద లూప్ లైన్లో ఉన్నాయి అప్పుడు. సో ఇవన్నీ $1 billion మార్కెట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఆ సిబుట్రమిన్ అనే డ్రగ్ బ్యాన్ అయిన తర్వాత మా చేతులు కట్టేసినట్టు అయిపోయింది. ఒక 10 kgs తగ్గాలంటే ఎక్కువ డ్రగ్స్ ఏమీ ఆప్షన్ లేదు. బట్ మీ ప్రాక్టీస్లో ఎక్కడ డ్రగ్ వల్ల సైడ్ ఎఫెక్ట్ అన్నట్లుగా నోటీస్ చేయలేదు? చేయలేదు. పర్సనల్ ప్రాక్టీస్లో ఎక్కడా లేదు. ఇప్పుడు కోట్ల మందికి ఇస్తామండి, ఎవరో ఒకళ్ళు మామూలుగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అనుకోండి, దీనివల్లే వచ్చిందని అంటే ఎట్లా ప్రూవ్ చేస్తాం మనం? ఓకే కదా, మనం లాస్ట్ ఎపిసోడ్స్ కూడా మాట్లాడుకున్నాం. కాబట్టి వీ కెనాట్ ప్రూవ్ సచ్ థింగ్స్. దానికి సిస్టమేటిక్ స్టడీ ఉండాలి. స్టడీ ఉండి ప్రాపర్గా ఉంటే ఓకే. సో ఆ డ్రగ్ని కిల్ చేసేసిన తర్వాత ఇక మనకి ఉన్నది ఆర్లిస్టాట్ అనే ఒక్కటే డ్రగ్ ఉండింది అప్పట్లో. ఆ ఒక్క డ్రగ్ కూడా అంత ఎఫెక్టివ్గా ఉండేది కాదు, కాస్ట్ ఎక్కువే ఉండేది. ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఉన్నోళ్ళు కానీ బరువు తగ్గిన వాళ్ళు కానీ లేరు దాంతో. ఆ తర్వాత వచ్చింది ఏంటంటే వేరే ఇంజెక్షన్స్, లిరాగ్లూటైడ్ అని చాలా వచ్చినాయి. తర్వాత సిమాగ్లూటైడ్ అని ఒకటి వచ్చింది. సిమాగ్లూటైడ్ అంటే రైబెల్సస్, అది నోవో నార్డిస్క్ కంపెనీ వాళ్ళు చేసిందనమాట. నోవో నార్డిస్క్ అనేది ఆల్మోస్ట్ ఒక స్వీడిష్ కంపెనీ అనుకుంటాను. ఆ నోవో నార్డిస్క్ది ఈ ఒక్క డ్రగ్ వల్ల యుఎస్లో వచ్చిన బడ్జెట్, అంటే దాని టర్న్ ఓవర్ స్వీడన్ కంట్రీ మొత్తం బడ్జెట్ కన్నా ఎక్కువ. ఓకే, అంత అంటే ఇది ఒక 6 ఏళ్ల కింద వచ్చింది. సో వీగోవి అని కానీ, తర్వాత రైబెల్సస్ అని కానీ, తర్వాత అట్లా ఒజంపిక్ అని కానీ, ఈ 3 కూడా నోవో నార్డిస్క్ కంపెనీ తయారు చేసినాయి అనమాట. ఇవి చాలా అంటే బాగానే పనిచేస్తున్నాయి, తగ్గుతున్నారు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే కాస్ట్ చాలా ఎక్కువ పెట్టారు. కాస్ట్ ఎక్కువ పెట్టడం వల్ల చాలామందికి, ఇప్పుడు ఒక 150 kg వాళ్ళు ఉంటారు, నెలకి 20,000 శాలరీ సంపాదించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ మందుకే నెలకి 15,000 20,000 పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఎలా పెట్టుకుంటారు? ఇప్పుడు సంవత్సరం వాడితే వాళ్ళు 2-3 లక్షలు ఖర్చు అవుతుంది అనుకోండి. దానికన్నా సర్జరీ చేయించుకోవటం బెటరు. ఏది ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, సపోజ్ ప్రాక్టికాలిటీ కూడా ఉండాలి. ఇంత కాస్ట్ ఉండి ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్గా ఉండింది. ఇంకా మంచిది ఏం జరిగిందంటే అది మోనోపోలీ ఉండింది. నోవో నార్డిస్క్ కంపెనీది ఒక్కటే డ్రగ్ ఉండింది. వీగోవి కానీ, ఒజంపిక్ కానీ, తర్వాత మన రైబెల్సస్ కానీ. రైబెల్సస్ అనేది ట్యాబ్లెట్, ఈ 2 ఇంజెక్షన్స్ అనమాట. ఇవి షుగర్ని రివర్స్ చేస్తాయి, వెయిట్ని కూడా రివర్స్ చేస్తాయి. ఓకే. సో కాబట్టి చాలా బాగా పనిచేస్తున్నాయి. అంటే 100 మంది వాడితే 30 మంది బరువు తగ్గుతున్నారు. వండర్ఫుల్. సో 30 మంది ఎంత తగ్గుతున్నారు అంటే, కొంతమంది 10 kgs తగ్గుతున్నారు, కొంతమంది 7 kgs తగ్గుతున్నారు, కొంతమంది 5 kgs తగ్గుతున్నారు, కొంతమంది 20 kgs తగ్గే వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ యూనిఫామ్గా పనిచేయదు ఒకే డ్రగ్ అనేది, అదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఎలా పనిచేస్తుంది అనేది ఒక్క ట్రై చేయటం, బాగుందంటే కంటిన్యూ చేయటం. ఓకే. సో అట్లా ఇది. తర్వాత లిల్లీ కంపెనీ వాళ్ళు మొంజారో అనేది కొత్తగా ఈ మధ్య వచ్చింది. దాని డ్రగ్ పేరు టెర్జెప్టైడ్. ఆ డ్రగ్ అనేది కూడా చాలా బాగా పనిచేస్తుంది, చాలా మంచి రిజల్ట్స్ అయితే చూపిస్తుంది. మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు.
సో అట్లా ఈ 2 కంపెనీలు వచ్చేసరికి ఇంకొంచెం బెటర్గా అయింది ఇప్పుడు. అట్లీస్ట్ వాళ్ళు ఒక 3-4 వేలు తగ్గించి, వీళ్ళు ఒక 3-4 వేలు తగ్గించి ప్రజలకు కొంచెం కాంపిటేటివ్ ప్రైస్లో జరుగుతుంది. బట్ స్టిల్ మొంజారో డ్రగ్ కూడా ఎక్స్పెన్సివ్ చాలా సార్. ఎక్స్పెన్సివ్. ఇప్పటికి కూడా నెలకి 20,000 అవుతుంది ఒక ఇంజెక్షన్. సో నెలకి 20,000 అంటే 10 mg 15,000 నుంచి 20 mg డోసుని బట్టి ఉంది. 2.5 mg ఉంటుంది, 5 mg డోస్ ఉంటుంది ఒక డోస్లో, తర్వాత 7.5 ఉంటుంది, 10 ఉంటుంది. సో ఈ డోసెస్ ఇన్ని చేంజెస్ ఉండటం వల్ల దాంట్లో అన్నిటికీ కూడా ఎక్కువ డిఫరెన్స్ లేదు. అందుకని కాస్ట్ తగ్గించడానికి ఏం చేస్తామంటే మేము 10 mg డోస్ తీసుకుంటాం. 10 mg సపోజ్ 20,000 ఇంజెక్షన్ ఉందనుకోండి, ఒక ఫుల్ డోస్ లోడ్ చేసుకుంటే పెన్ను 10 వస్తుంది. సో 2.5 mg 18,000 పెట్టారు. 2.5కి 10కి 2,000 డిఫరెన్స్. సో మనం 10 mg తీసుకుని దాంట్లో తక్కువ డోసు తీసుకుని ఇంజెక్షన్ చేసుకున్నాం అనుకోండి, మనకి 3-4 టైమ్స్ 3 టైమ్స్ 2 టైమ్స్ ఖర్చు అంటే అది ఒక నార్మల్ పర్సన్ చేసేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. కాకపోతే దానికి నేను చూపించాలి, పెన్ను తెచ్చి చూపించాలి. నేను ఇప్పుడు చూపిస్తాను ఏమన్నా. తర్వాత అది ఎలా చేసుకోవాలి, కాస్ట్ ఎలా తగ్గించుకోవాలనేది ఇది ఒకటి తెలిస్తే ఏంటి వాళ్ళకి పాపం ఒక ప్రతి ఫ్యామిలీకి ఒక నెలకు ఒక 10,000 తగ్గే అవకాశం ఉంటుంది. సో అట్లా ఒకటి చేసుకోవచ్చు. కాకపోతే గుడ్ రిజల్ట్స్ ఉన్నాయండి, దాంట్లో డౌట్ ఏం లేదు. అండ్ పీపుల్ ఆర్ హ్యాపీ. సో వాళ్ళు ఏంటంటే అరుదైన రిపోర్ట్స్ ఉంటాయి. కొంతమంది ప్యాంక్రెటైటిస్ ఉన్న వాళ్ళకి ఇది వాడకూడదని, ఇది వాడితే ప్యాంక్రియాటైటిస్ పెరుగుతుందని, కానీ కొన్ని రేర్ రిపోర్ట్స్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏ డ్రగ్ కన్నా ఉంటాయండి. ఓవరాల్గా దే ఆర్ సేఫ్ డ్రగ్స్. సేఫ్ అంటున్నారు. సేఫ్ డ్రగ్స్. సార్ ఇప్పుడు మా ఇంట్లో జరిగిన ఒక కేసుతోనే మీతో డిస్కస్ చేస్తాను, బికాజ్ ఐ బిన్ సీయింగ్ హిమ్. మా ఫాదర్ ఇన్ లో ఈ మోంజారో డ్రగ్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం డ్రగ్ తీసుకున్నప్పుడు డాక్టర్ చెప్పింది ఏంటంటే, మీకు ఒక వారం రోజుల పాటు అనీజీనెస్ ఉండొచ్చు, లూజ్ మోషన్స్ అవ్వచ్చు, సో ఇలాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మీరు ప్రిపేర్డ్గా ఉండాలి అని అన్నారు. సో ఒక కామన్ ప్యాన్ ఈ డ్రగ్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు వాట్ ఆర్ ది సైడ్ ఎఫెక్ట్స్ టు విచ్ హీ ఆర్ షీ నీడ్స్ టు బి ప్రిపేర్డ్ ఆఫ్ ముందుగా మనం మాట్లాడుకుంటే? అంటే ఈ టెర్జెపెటైడ్ అంటే మోంజారో తీసుకుంటే ఏంటంటే అండి, నేను చూసినంత వరకు మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి ఎక్కువ కంప్లైంట్ ఏం లేదు. సపోజ్ మీకు డాక్టర్ గారు వార్నింగ్ ఇచ్చారు, నిజంగా జరిగిందా, ఏమన్నా అలాంటి కంప్లైంట్స్ లేదు. యాక్చువల్గా నేను చూసేది అదే. వాళ్ళందరూ చెప్తారు కానీ అంత సైడ్ ఎఫెక్ట్ నేను 100 మందికి ఇస్తే 90% ఆర్ హ్యాపీ. దాంట్లో 95 to 99%, దాంట్లో డౌట్ ఏం లేదు. సో కాబట్టి మహా అయితే ఏమవుతుందండి, దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటి, ఇప్పుడు ఆకలి చచ్చిపోవటమే దీని సైడ్ ఎఫెక్ట్. సో ఆకలి తగ్గటమే దీని సైడ్ ఎఫెక్ట్. ఇప్పుడు మీకు ఒక గుప్పుడు బూందీ తిన్నాం అనుకోండి, ఆయిల్లో వేసి తీసింది, కరెక్ట్గా ఒక గుప్పుడు తినగానే ఎగటు కొట్టినట్టు అనిపిస్తుంది, అసలు చూస్తేనే రోత పుట్టుద్ది మనకి. ఓకే. సో మన ఆకలి మీద ఉన్నప్పుడు ఫస్ట్ అబ్బా తినాలని అనిపించింది, సడన్గా ఒక గుప్పుడు తినేగానే రోత పుట్టిపోతుంది. అంటే ఏంటి, మన బాడీలో ఒక కెమికల్ చేంజ్ జరిగింది, ఒక హార్మోన్ వచ్చి ఇంకా చాలు నువ్వు తింటాం ఆపు. అంటే బేసికల్లీ ఇది హార్మోనా అండి? ఎగ్జాక్ట్లీ అండి, ఇది హార్మోన్. ఓకే. ఇది బాడీలో తయారయ్యే హార్మోనే, GLP-1 అంటారు, గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ దాని పేరు. గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ అనేది బాడీలో ఉండే హార్మోనే, ఆ హార్మోన్ లాంటిదే ఇది. కాబట్టి వాళ్ళకి ఏముంది, కొంతమందికి నాసియా అంటే తినబుద్ధిగా అన్నట్టు అనిపిస్తుంది. తినబుద్ధి కాదు అనిపిస్తే ఎంత అనిపిస్తే అంత మంచిది. కొంతమందికి ఇంకా మరీ ఇప్పుడు సపోజ్ బాగా నూనె వస్తువులు సడన్గా తినేసాం అనుకోండి, స్పీడ్గా ఒక 5 పూరీలు తినేసాం ఆకలి మీద ఉండి, 6వ పూరి చూస్తేనే అసలు అక్కడ ఉండబుద్ధి కాదు, లేచిపోతుంది. 5 నిమిషాల్లో పూరి మారిందా, మారలా. మన చూపు మారిందా, మన బాడీలో కెమికల్స్ మారి. అంటే సెటిటీ హార్మోన్ GLP-1, PYY, GIP, గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్ అని, ఇట్లా ఈ 3 హార్మోన్స్ రావటం వల్ల మనకి ఆ చూడగానే ఇంక వాటిని తినబుద్ధిగా అసహ్యం వేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది, అలాంటి ఫీలింగ్ వస్తుంది. అలా అసహ్యం అనిపించినప్పుడు కూడా నోట్లో పెట్టామనుకోండి వాంతి అయిపోతుంది, వాంతి కూడా అయిపోతుంది. సో నాసియా ఎప్పుడు అసోసియేటెడ్ విత్ వామిటింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు ఏమన్నా పెట్టామంటే ఇంకా వాంతి అయిపోతుంది. కాబట్టి వామిటింగ్ అనేది ఇట్స్ నాట్ సైడ్ ఎఫెక్ట్. ఎవరికైనా ఎక్కువ వాంతులు అవుతున్నాయి అనుకోండి, దే షుడ్ సెలబ్రేట్, ఎందుకంటే ద డ్రగ్ ఈస్ వర్కింగ్ ఫర్ దెమ్. వాళ్ళు బాగా తగ్గుతారు. వాళ్ళు ఏంటి, ఏం తినకుండా ఉన్నా కానీ, అంటే ఏం తినకపోయినా వామిటింగ్ అవుతుందా? కాదు, వాళ్ళు ఏంటి, ఇంట్లో వాళ్ళు ఉంటారుగా, బిడ్డ ఏం తినలేదు పాపం ఉదయం నుంచి, ఇంకా వాళ్ళు తిండేనే వీళ్ళకి ఇంకేమన్నా పని.
లేకపోతే ఇంకా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కూర్చుని. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు 150 కేజీలు ఉన్నా కానీ నా బిడ్డ ఏం తినలేదు, నా బిడ్డ ఏం తినలేదు, పాపం బుజ్జికొండ సన్నగా అయిపోతున్నాడు, నీరస పడిపోతున్నాడు. ఇంకా ఈ ఆ ధృతరాష్ట్ర ప్రేమ అంటారు చూడండి, అది ఈ మధ్య చూస్తున్నాను ప్రతి ఫ్యామిలీలో బియాండ్ సర్టన్ లిమిట్ వెళ్ళిపోయింది. కరెక్ట్. ఒకప్పుడు అలా ఉండేది కదా, 4 పీకేవాళ్ళు ఒకప్పుడు మా చిన్నప్పుడు ఏదన్నా తేడా వస్తే. ఇప్పుడు అందరూ మరీ ప్యాంపరింగ్ ఎక్కువైపోతుంది అనమాట. సార్ బేసికల్గా ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ తీసుకునేటప్పుడు నాన్ వెజ్ తినకూడదు అని చెప్తున్నారు, అది మిత్తా లేకపోతే నిజంగానే తినకూడదా? అట్లేం లేదండి, నాన్ వెజ్ తింటే కూడా వెయిట్ లాస్ బాగా అవుతారు. ఎందుకంటే అంటే ఏమన్నా మందు పడకపోవడం నాన్ వెజ్ తింటే? అట్లేం లేదండి, నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది కొంత. మీకు డీప్ ఫ్రైలో మీరు వేసే కంటెంట్ ఆఫ్ ఆయిల్ చూస్తే నాన్ వెజ్లో కొంత ఆయిల్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే మనకి నాషియా, వామిటింగ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరేముంది, మనకి ఇప్పుడు ఎప్పుడు తినాలి, ఆకలిస్తే తినాలి. మీరు డ్రగ్ తీసుకున్నారు, ఆకలి లేదు, ఎందుకు తింటాం? ఒక గ్లాస్ మజ్జిగ తాగి పడుకోవచ్చు కదా. మనం తీసుకున్నదే ఒక 10 కేజీలు తగ్గాలని, అప్పటికి మళ్ళీ 3 పూట్లు ఏదో ఒకటి వేయాలి అనేది అబ్సెషన్లో ఉన్నాం మనం అంతా. అరే ఉదయం అయిపోయింది, అటు ఇంట్లో లేడీస్ అలాగే ఉంటారు, నువ్వు 4 దోశలు తిని వెళ్ళిపోతే నాకు హాయిగా ఉంటుంది. ఎంత తిన్నా మందు పని చేయాలి, బరువు తగ్గాలి, బరువు పని చేయాలి. కానీ మీరు దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారుగా. మీరు ఆకలి తగ్గాలి అని చెప్పి బరువు తగ్గాలని ఇంజెక్షన్ తీసుకుని టైంకి తినాలని రూల్ ఎక్కడుంది? ఏదో ఒకటి తినాలన్న అబ్సెషన్లో ఉంటున్నారు. ఇంట్లో పరిస్థితులు కూడా అలా ఉంటున్నాయి. ఏం తినకుండా నువ్వు 8కి 9కి టైంకి తినకుండా మళ్ళీ 11కి ఆకలి అయిందని వచ్చి తిరుగుతున్నావు, మళ్ళీ ఎక్కడ చేసి పెడతాం అన్నట్టుగా ఉంటుంది సిచ్యువేషన్. ఏదో టైంకి తినేసి వెళ్ళిపోవాలి. వాళ్ళకి అప్పుడు ఆకలి లేదనుకోండి, వాళ్ళని వదిలేయటమే బెటర్. అలాంటప్పుడు ఇస్తేనే ఈ వామిటింగ్ సెన్సేషన్స్ అవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళని అలా వదిలేసామనుకోండి, ఎక్కువ ప్యాంపర్ చేయకుండా చాలా మంచి రిజల్టే వస్తుంది. కొంతమంది అందరికీ రాకపోవచ్చు అండి, 100 మందికి ఇచ్చాము, 30 మందో 40 మందో తగ్గారు, దట్స్ ఎ హ్యూజ్ రిజల్ట్. ఆపరేషన్ లేకుండా సార్ మరి అందరికీ ఎందుకు పనిచేయదు ఇది? వెయిట్ లాస్ డ్రగ్స్ ఆర్ ఫర్ ఎవ్రీబడి కదా. అంటే ఎవరికి ఏ హార్మోన్ ఎక్కువ పనిచేస్తుంది అనేది తెలీదు. మనం ఒకళ్ళకి GLP-1 ఎక్కువ ఉండొచ్చు, ఒకళ్ళకి PYY ఎక్కువ ఉండొచ్చు, అట్లా ఎక్కువ పని చేయొచ్చు. అందుకని ఏ హార్మోన్ మనకి, ఇంకా ఈ 3 హార్మోన్సే కనుక్కున్నాం, ఎగటుగొట్టే హార్మోన్స్. ఇంకా కనుక్కోని హార్మోన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా కనుక్కుంటే కనుక అసలు ఒకప్పుడు ఈ మందులే లేవు, ఇప్పుడు వచ్చినాయి కదా. ఇంకా కొత్త ఇంకా మన బాడీలో మనకు అన్నీ తెలిసినవి కూడా లేవండి. ఇంకా తెలిస్తే జస్ట్ ఇట్లా ఒకటి కాకపోతే ఒకటి, ఈ హార్మోన్ కాకపోతే ఈ హార్మోన్, ఈ పేషెంట్కి ఈ హార్మోన్ పనిచేస్తుంది, ఈ హార్మోన్ పనిచేస్తుంది అని ఇంకా తెలుసు. ఇంకో 15 ఏళ్లలో ఇంకా చాలా హార్మోన్స్ వస్తాయండి. బేసికల్గా ఈ డ్రగ్స్ అన్నీ షుగర్ వ్యాధి తగ్గించడానికి, వెయిట్ మీద తగ్గడానికి కాదు అని ఒక ప్రచారం ఉంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్గా షుగర్ వ్యాధికి వాడే మందులు, వెయిట్ మందులు ఒకే హార్మోన్ అండి. ఇప్పుడు ఇన్సులిన్ వాడామనుకోండి, ఇన్సులిన్ అనేది వెయిట్ పెంచుతుంది మనిషిని, షుగర్ని తగ్గిస్తుంది. సో ఈ మందులు ఏంటంటే, షుగర్ అంటే ఇన్సులిన్ లోపం ఉన్న వాళ్ళకి షుగర్ మందులు బాగుంటుంది. కానీ చాలామంది ఏంటంటే చిరుబొజ్జు లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఆ 5 కేజీలో 7 కేజీలో ఎక్కువ ఉంటారు. 10 కేజీలు ఎక్కువ ఉన్నా ఒకసారి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మనం ఇన్సులిన్ ఇచ్చినా, షుగర్ ట్యాబ్లెట్ ఇచ్చినా అది పనిచేయదు. ఇప్పుడు అదే వాళ్ళు ఆ 4 కేజీలు తగ్గారనుకోండి, షుగరు ఆ బాడీలో 50 యూనిట్లు ఇన్సులిన్ తయారైతే 50 యూనిట్లు అంత పనిచేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఒక 10 కేజీలు ఎక్కువ ఉన్నారనుకోండి, వీళ్ళకి 50 యూనిట్లు తయారైంది అనుకోండి, 50 యూనిట్లు 20 యూనిట్లు పనే చేస్తుంది. ఎందుకు? ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే. ఆ రెసిస్టెన్స్ పోతుంది కదా, తయారైన ఇన్సులిన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఓకే. కాబట్టి అక్కడ కూడా ద యాంటీ డయాబెటిక్ ఎఫెక్ట్ ఈజ్ బికాస్ ఆఫ్ వెయిట్ లాస్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. అందుకని మీరు సన్నగా ఉన్నోళ్ళకి మీరు ఒకసారి ఇవి ఇచ్చినా ఇట్ డజంట్ వర్క్ మచ్. లావుగా ఉన్నోళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఓకే. కాబట్టి ఇక్కడ లావు ప్రైమరీ థింగ్, లావు తగ్గటం వల్ల షుగర్ కంట్రోల్ అయిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ మందు వాడడానికి ఏదన్నా ఒక కొలమానం ఉందా అండి? ఇప్పుడు సైజ్ 0 మోజులో యంగ్స్టర్స్ కూడా ఈ ఇంజెక్షన్స్ తీసుకోవచ్చా? ఆర్ ఇస్ దేర్ ఎనీ ప్రిస్క్రైబ్డ్ క్రైటీరియా ఫర్ ది యూసేజ్ ఆఫ్ దీస్ ఇంజెక్షన్స్ ఆర్ డ్రగ్స్? అంటే యూజువల్గా రికమెండెడ్ థింగ్ అంటే షుగర్ ఉండి కొంచెం ఒక 15-20 కేజీలు పైన ఎక్కువ ఉంటే బెస్ట్ అండి. తర్వాత సరే ఇది ఇట్స్ ఒక హార్మోన్ లాంటిదే కాబట్టి, మన బాడీలో తయారయ్యే హార్మోన్ లాంటిదే కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి
ఒక 10-15 కేజీలు పైన ఎక్స్ట్రా ఉన్నవాళ్ళు ఎవరన్నా దో నాన్ డయాబెటిక్స్. నాన్ డయాబెటిక్ ఇప్పుడు ఒబిసిటీ కూడా రిలీజ్ అయింది. ఓకే. ఒకప్పుడు లేదు ఇండియాలో, ఓన్లీ డయాబెటిక్ పేషెంట్కి మాత్రమే ఇది లైసెన్స్డ్ అని ఉండింది. సో ఇప్పుడు ఒబీస్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు అన్నట్టుగా మనకి గైడ్ లైన్స్ వచ్చింది. సేఫ్. ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా సార్ వీటి? ఏజ్ లిమిట్ అంటే 18 ఇయర్స్ 17 ఇయర్స్ ఆ లోపల ఎక్కువ వాడమండి. ఎనీ అడల్ట్కి వీ విల్ యూజువల్గా పిల్లలకి ఇవన్నీ స్టడీస్ కంప్లీట్గా అయిన దాఖలాలు ఏం లేవు. సరే ఇప్పుడు ఈ మందులు వాడిన తర్వాత కూడా డైట్ ఫాలో అవ్వాలా? అంటే ఆటోమేటిక్ గా బాడీలోనే వచ్చేస్తుందా చేంజ్ తినలేకపోవడం? అంటే మనకి ఆ డ్రైవ్ తగ్గుద్దండి. తగ్గుతుంది. మనకి తినాలి అనే అది డ్రైవ్ తగ్గుతుంది. దాన్ని పని కట్టుకొని పాడు చేసుకుంటే పెద్ద ఉపయోగపడదు. సో యూజువల్గా ఇట్ వర్క్స్. దాంట్లో దానంతట అదే పనిచేస్తుంది. మనము కొంత కోఆపరేటివ్ ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ కానీ, అనవసరంగా వాళ్ళని డిస్టర్బ్ చేయటం కానీ, ఊరికే ఫుడ్ తెచ్చి వాళ్ళు అడిగినప్పుడు ఊరికే కళ్ళ ముందు పెడుతుంటే ఎవరికైనా ఏదన్నా తినాలని అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ కొద్దిగిస్తే డ్రగ్ పనిచేసే దానికన్నా డబుల్ పని చేస్తుంది. రైట్ సార్.